హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియోలో మన దగ్గర అప్డేటెడ్ 2025 హోండా SP 125 అయితే ఉంది. దీంట్లో మనకు రెండు మోడల్స్ ఉన్నాయి, డ్రమ్ ఇంకా డిస్క్ మోడల్. ఇది మనకు డిస్క్ మోడల్. దీంట్లో మనకు కలర్ఫుల్ TFT కన్సోల్ వస్తుంది. ఫ్రంట్లో మనకు న్యూలీ డిజైన్ హెడ్లైట్తో పాటు DRLs వస్తున్నాయి. అండ్ రియర్లో టైలైట్ కూడా మనకి టోటల్గా చేంజ్ అయిపోయింది. ఏదైతే SP 160 ఉంది కదా, సేమ్ టైలైట్ అయితే వస్తుంది. ఈ బైక్ని నాకు రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన శ్రీ మహాలక్ష్మి హోండా వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో శ్రీ మహాలక్ష్మి హోండా ఆదిలాబాద్ వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ నంబర్స్ కూడా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఫస్ట్ ఒకసారి ఈ బైక్ పైన ఎక్కి చూపిస్తాను. ఈ బైక్ పైన ఎక్కగానే బైక్ సీట్ హైట్ అనేది డీసెంట్ ఉంది. మీ హైట్ అరౌండ్ 5'4" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నడపవచ్చు. నా హైట్ అరౌండ్ 5'6" ఉంటుంది. నాకైతే ఈజీగా ఫ్లాట్ ఫిట్ అవుతుంది. ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. సో హోండా అని చెప్పి వస్తుంది కదా, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది దీంట్లో TFT కన్సోల్. అండ్ దీంట్లో మనకు పాత మోడల్ లాగా ఇంజన్ కిల్ స్విచ్ అయితే లేదు. సో ఇది హైడ్లింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అన్నమాట. సో ఇది ప్రజెంట్ ఆన్లో ఉంది. సో ఇది సైలెన్స్ స్టార్ట్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మనకు సెల్ఫ్ సౌండ్ అనేది ఏమీ రాదు. సో ఇది ఒక మంచి ఫీచర్. కానీ దీంట్లో ఇంజన్ కిల్ స్విచ్ అనేది నాకు ఇప్పటికి కూడా మిస్సింగ్ అనిపిస్తుంది. ఒకసారి మీకు ఫుల్ థ్రాటిల్ ఇచ్చి సో ఇదైతే ఈ బైక్ ఎగ్జాస్ట్ నోట్. ఇంజన్ అయితే చాలా స్మూత్ అండ్ రిఫైన్ ఉంటుంది. ప్రతి ఒక్క హోండా మోటార్ సైకిల్ గురించి మీకు తెలిసిందే, చాలా స్మూత్ అండ్ రిఫైన్ ఉంటుంది. వైజర్ అయితే క్లోజ్ చేసి బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓ లిటరల్గా వీలీ అవుతుంది. పర్ఫార్మెన్స్ అయితే క్రేజీ ఉంది ఇనిషియల్లో. సో ఇలాంటి బైక్స్ అన్ని కూడా మనకు టాప్ ఎండ్ కోసం అయితే కాదు, ఇనిషియల్ పికప్ అయితే దీంట్లో క్రేజీ అంటే క్రేజీ ఉంది. సో టాప్ ఎండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నాకు తెలిసి టాప్ ఎండ్ కూడా డీసెంట్ ఉంటుంది. కానీ ఇనిషియల్ టు మిడ్ ఎండ్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీకు రోడ్ పైన ఎక్కిన తర్వాత పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ మనకి చూసుకుంటే రోడ్ అనేది టోటల్గా మనకు మట్టి రోడ్ అయితే ఉంది. సో నార్మల్గా విలేజ్లో నడిపే వాళ్ళకి మొత్తం ఇదే రోడ్ ఉంటుంది. దీంట్లో మనం సస్పెన్షన్ అనేది చెక్ చేద్దాం ఎలా ఉంటుందో. వినవే బరపిల్ల నువ్వు వినవే బరపిల్ల. ఇక్కడ మొత్తం ఇసుకన్ అవుతుంది. టైర్స్ గ్రిప్ కూడా బాగుంది. టైర్స్ గ్రిప్ పడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. సస్పెన్షన్ చెక్ చేద్దాం ఒకసారి. యా, రియర్ది మనకు లిటిల్ స్టిఫ్ ఉంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కావాలంటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్లో అయితే ఉంది. ఇక్కడ లూజ్ గ్రావెల్ వచ్చింది. టైర్స్ గ్రిప్ అయితే బాగుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. పర్ఫార్మెన్స్ అయితే ఇనిషియల్ టు మిడ్ ఎండ్ అనేది క్రేజీ అంటే క్రేజీ ఉంది. అసలు మనము పేపర్ పైన చూసుకుంటే పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ చాలా తక్కువ అనిపిస్తాయి, కానీ నడిపినప్పుడు మాత్రం రియాలిటీ అనేది తెలుస్తుంది మనకు. చూడొచ్చు, థ్రాటిల్ ఇవ్వగానే వెళ్ళిపోతున్నది. నాకు హోండా వెహికల్స్లో ఇంజన్ రిఫైన్మెంట్ అనేది చాలా బాగా నచ్చుతుంది నాకు. చూడొచ్చు ఎలాంటి రోడ్స్లో నుంచి తీసుకెళ్తున్నాను. ఫ్రంట్ది మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, కానీ రియర్ది మనకు లిటిల్ స్టిఫర్ సైడ్లో అయితే ఉంది. సో కంఫర్ట్ ఎక్కువ అవ్వాలనుకుంటే కొద్దిగా మీరు దాన్ని సాఫ్ట్వేర్ సైడ్లో కూడా ట్యూన్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైవే ఎక్కిన తర్వాత మీకు పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తాను ఎలా ఉందో. ఫస్ట్ గేర్ 32, సెకండ్ గేర్ 57, థర్డ్ గేర్ 82, ఫోర్త్ గేర్ 99, ఫిఫ్త్ గేర్. సో 100 అయితే ఈజీగా క్రాస్ అవుతుంది. ఇనిషియల్ టాప్ ఎండ్ కూడా బాగుంది. ఇనిషియల్ టు మిడ్ ఎండ్ అనుకున్నాను, టాప్ ఎండ్ కూడా చాలా బాగుంది దీంట్లో. ఒకసారి మనకు 60 స్పీడ్లో అట్లా మనము బ్రేకింగ్ అనేది టెస్ట్ చేద్దాం. నాకు తెలిసి రియర్ ఎంటీ ఉంది అనుకుంటా. సో ఓకే, అరౌండ్ స్పీడ్ ఆఫ్ 60 రియర్ బ్రేక్ అయితే ప్రెస్ చేస్తాను. రియర్ బ్రేక్ ఈస్ ఓకే, డీసెంట్ ఉంది, మరీ ఇంప్రెసివ్ అయితే లేదు. ఒకసారి మళ్ళీ 60 స్పీడ్లో మనకు ఫ్రంట్ బ్రేక్ అయితే యూజ్ చేద్దాం. సో 60 ఫ్రంట్ బ్రేక్, మళ్ళీ ఒకసారి యూజ్ చేద్దాం. ఫ్రంట్
ఫ్రంట్ బ్రేకింగ్ బైట్ అనేది బాగుంది. ఒకసారి రెండు కంబైన్గా యూజ్ చేద్దాం. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 50. రెండు కంబైన్గా యూజ్ చేస్తే బ్రేకింగ్ రెస్పాన్స్ అనేది బాగుంది. ఇక్కడ మనకు యూ టర్న్ ఉంది, ఒకసారి టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఓ ఓ ఓ లీనింగ్ యాంగిల్ కూడా చాలా బాగా లీన్ చేసుకోవచ్చు. కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఇక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నట్టయితే లేదు. ఒకసారి మనం ఈ ఐడ్లింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇది గేర్లో ఆఫ్ అవుతుందా లేదంటే మనకు న్యూట్రల్లో కూడా ఆఫ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఒకసారి గేర్లో చూద్దాం. సో గేర్లో కూడా ఆఫ్ అయింది, న్యూట్రల్లో కాకుండా గేర్లో కూడా ఆఫ్ అయింది ఇది. సో ఇప్పుడు నేను క్లచ్ పట్టుకొని థ్రాటిల్ ఇస్తాను. సో థ్రాటిల్ ఇవ్వగానే స్టార్ట్ అయింది. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒకసారి న్యూట్రల్లో ట్రై చేద్దాం, న్యూట్రల్లో స్టార్ట్ అవుతుందో లేదో. సో ఇప్పుడు మనం న్యూట్రల్లో చూద్దాం. బైక్ అయితే న్యూట్రల్ చేద్దాం. సో న్యూట్రల్లో కూడా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. మళ్ళీ థ్రాటిల్ ఇవ్వగానే స్టార్ట్ అయిపోతున్నది. సో ఇది మాత్రం బాగుంది. వేరే మోటార్ సైకిల్ లాగా మనకు ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి బటన్స్ మనం క్లిక్ చేయకుండా ఇక్కడ నుంచి మనం టాగ్ల్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. సో మనకు రన్నింగ్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, ఇదొకటి మంచిగా ఉంది. ఎందుకంటే మనము రన్నింగ్లో వెళ్ళినప్పుడు దీన్ని చూస్తామంటే ఫ్రంట్ ఏమైతే చెప్పలేము. సో మిరర్స్ విజిబిలిటీ కూడా మనకు డీసెంట్ అయితే ఉంది. సో ఓల్డ్ మిరర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అలాగే ఉంది. ఇంకొద్దిగా విడ్త్ ఇచ్చుంటే బాగుండేది అని నా ఒపీనియన్. సో కంఫర్ట్ అయితే బాగుంది. కొద్దిగా రియర్ సస్పెన్షన్ అనేది స్టిఫర్ సైడ్లో అయితే ఉంది, అదొక్కటి చిన్న డ్రాబ్యాక్. మేజర్ ప్రాబ్లం అయితే ఏం కాదు, మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంజన్ కిల్ స్విచ్ అనేది దీంట్లో ఇవ్వలేదు. ఒకసారి ఇంజన్ ఆఫ్ చేయాలనుకుంటే కనుక డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆఫ్ చేయాలి. సో మనకు సిట్టింగ్ పోస్చర్ కూడా చాలా కంఫర్టబుల్ సైడ్లో ఉంది. అప్పర్ రైట్ హ్యాండిల్ బార్ ఉంది, మనకు సెంటర్ సెట్ ఫుట్ పెగ్స్ ఉన్నాయి. సో సిట్టింగ్ పోస్చర్ కానీ ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్టబుల్ మోటార్ సైకిల్. అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ని ఎకనామీ మోడ్లో నడుపుతున్నంతసేపు ఇక్కడ ఎకో మోడ్ అని చెప్పి చూపిస్తుంది. ప్రజెంట్ ఆర్పిఎం మీటర్ అనేది డిసేబుల్ చేశాను, కావాలంటే మీరు దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా మనకి దీంట్లో అయితే ఉంది. అండ్ క్లచ్లో చిన్న టిక్ టిక్ అని చెప్పి సౌండ్ వస్తుందని చెప్పాను కదా. సో ఇది ఏదైతే ఈ సిస్టమ్ ఉందో ఐడ్లింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్, దానికోసం అయితే యూజ్ అవుతుంది. ఈ ఐడ్లింగ్ స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్ అనేది మనకు సిటీలో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ట్రాఫిక్లో మెయిన్గా ఏంటంటే మనకు ఫ్యూల్ అనేది సేవ్ చేయడంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు ట్రాఫిక్లో ఆగినప్పుడు గేర్లో ఉండనివ్వండి లేకపోతే న్యూట్రల్లో ఉండనివ్వండి, ఒక 3 to 5 seconds లోపల ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు ఒకవేళ న్యూట్రల్లో ఉంటే కనుక ఓన్లీ థ్రాటిల్ ఇస్తే బైక్ ఆన్ అయిపోతుంది. లేదు మీరు గేర్లో ఉన్నారనుకుంటే క్లచ్ పట్టుకొని థ్రాటిల్ ఇస్తే స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒకటి నాకు చాలా బాగా అనిపించింది దీంట్లో. సో SP125లో ఫస్ట్ టైం ఇది, ఇంతకుముందు అయితే ఉండేది కాదు. ఈ అప్డేట్ కూడా చాలా బాగా చేశారు. మీరు మొబైల్ని స్క్రీన్తో పాటు పేర్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు హెడ్ ఫోన్స్ అనేది కనెక్ట్ చేసుకుంటే చాలా మంచి ఫీచర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లైక్ టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, మ్యూజిక్ కూడా వినొచ్చు మీరు హెడ్ ఫోన్స్లో. ఇక్కడ నుంచి మీరు మ్యూజిక్ అనేది కంట్రోల్ చేయొచ్చు, పాజ్ చేయొచ్చు, ప్లే చేయొచ్చు, నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళొచ్చు. అలాగే మీరు ఇయర్ ఫోన్స్తో పాటు వాయిస్ కమాండ్ అనేది ఇవ్వచ్చు. సో మీరు ఎక్కడికి వెళ్తున్నారని చెప్పేసి ఇయర్ ఫోన్స్లో మనం వాయిస్ కమాండ్ ఇస్తే కనుక దీంట్లో మనకు లొకేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే మీరు ఇక్కడ నుంచి కాల్ చేయొచ్చు. ఈ బటన్ క్లిక్ చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ది కాల్ డిక్లైన్ చేయొచ్చు, అదే రైట్ది క్లిక్ చేస్తే కనుక కాల్ ఆన్సర్ చేయొచ్చు. మీకు ఎక్కడి నుంచి మెసేజ్ వచ్చింది, మీ ఫేవరెట్ కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు. సో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి, అని కూడా ప్రాక్టికల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. అదే మీరు రైడర్లో చూసుకున్నట్టయితే రైడర్లో అంతా ప్రాక్టికల్ అయితే లేదు. రైడర్లో మనకి ఇలాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు యూజ్ చేయడానికి. దీంట్లో అదొకటి చాలా బాగా అనిపించింది నాకు. సో ఎవరైతే 125cc ఫ్యామిలీ కోసం ఒక మంచి కంఫర్టబుల్ మోటార్ సైకిల్ తీసుకుందాం అనుకుంటున్నారు, మెయిన్గా ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకుంటాను. అలాగే నాకు కొద్దిగా స్పోర్టీ లుక్స్ కావాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, రిఫైన్డ్ ఇంజన్ ఉండాలి, స్మూత్ ఇంజన్ ఉండాలి, లాంగ్ టర్మ్కి వాడుకుంటాను, ఒక 10 years వరకు వాడుకుంటాను అనుకుంటే SP125 కానీ షైన్ 125 కానీ మంచి ఆప్షన్ అవుతుంది. మీకు షైన్ ఏంటంటే బేసిక్ ఫీచర్స్తో వస్తుంది, లైక్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది. ఈ బైక్ ఏంటంటే మీరు యూత్ నడపవచ్చు, లైక్ ఫ్యామిలీ వాళ్ళు నడపవచ్చు, 50 ఏజ్ ఉన్న వాళ్ళు నడపవచ్చు, ఎవ్రీ ఏజ్ వాళ్ళైతే ఈ బండి నడపవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకు పర్ఫార్మెన్స్తో పాటు మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. కొందరు 70+ వస్తుంది అని చెప్తారు. ఓవరాల్గా ఏంటంటే మైలేజ్ అనేది మీరు నడిపే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో ఆన్ అండ్ యావరేజ్గా మీరు 55 నుంచి 60 kmpl మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం మీ బైక్ తీసుకోండి. అండ్ ప్రతి ఒక్క హోండా మోటార్ సైకిల్స్లో నాకు నచ్చేది ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈజీ టు మెయింటైన్, మనకు సర్వీస్ సెంటర్స్ కూడా ప్రతి ప్లేస్లో అవైలబుల్గా ఉంటాయి, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు.
అన్ని రకాలుగా మనకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మీకు వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ కావాలి అనుకుంటే బేస్ మోడల్ డ్రమ్ మోడల్ ఏదైతే ఉందో అది మీరు కన్సిడర్ చేయొచ్చు. దాంట్లో మనకి ఏంటంటే ఈ TFT కన్సోల్ రాదు, USB Type-C ఛార్జింగ్ పోర్ట్ రాదు, ఈ స్విచ్చెస్ రావు, అలాగే ఫ్రంట్లో మనకు డిస్క్ బ్రేక్ కూడా ఉండదు. అది మీకు వాల్యూ ఫర్ మనీ. దానికి దీనికి ఆల్మోస్ట్ ఒక 9500 డిఫరెన్స్ అయితే ఉంది ప్రైస్లో. లేదు మాకు SP125 కొద్దిగా అడ్వాన్స్ టెక్నాలజీతో నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, మంచి TFT కన్సోల్, అలాగే మనకు 15 వాట్స్ది Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అడ్వాన్స్ Type-C ఛార్జింగ్ పోర్ట్. 15 వాట్స్ అంటే మీ మొబైల్ని చాలా ఈజీగా ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అంటే దీంట్లో మనకి ఐడ్లింగ్ స్టాప్ అండ్ ఛార్జ్ సిస్టమ్ ఉంది కాబట్టి మైలేజ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయితే అవుతుంది డెఫినెట్గా. సో ఇప్పటివరకు నేను నడిపాను కదా బైక్లో, లైక్ 70-80 దాటిన తర్వాత లైట్గా వైబ్రేషన్స్ ఉన్నాయి. అది ప్రతి ఒక్క కంప్యూటర్ వెహికల్లో కామన్ అది. కానీ ఇంజన్ మాత్రం చాలా స్మూత్ ఉంది, చాలా రిఫైన్డ్ ఉంది. అసలు నడుపుతున్నట్టే అనిపించలేదు, అంత కంఫర్టబుల్గా అంత స్మూత్ ఉంది. కానీ రియర్ సస్పెన్షన్ కొద్దిగా స్టిఫ్ అనిపిస్తుంది, కొద్దిగా లిటిల్ బిట్ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే లైక్ ఎక్కువ ఆఫ్ రోడ్ ప్యాచెస్లో నడుపుతారో వాళ్ళకి. లేదంటే ఓవరాల్గా బైక్ మాత్రం బాగుంది. మరి 2025లో SP125 మోడల్ని కన్సిడర్ చేయవచ్చా అంటే డెఫినెట్గా కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే మనకు మార్కెట్లో SP125 అనేది ఎప్పటి నుంచో ఉంది. సో చాలామంది ఏంటంటే SP125 అప్డేట్ ఎప్పుడైతుంది అని చెప్పి చాలామంది అడిగేవాళ్ళు. సో ఫైనల్గా అప్డేట్ అయిపోయింది, చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా యూస్ఫుల్ ఫీచర్స్తో తీసుకొచ్చారు. ఇప్పటికీ కూడా SP125 వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్. డెఫినెట్గా మనీ అనేది పెంచారు. సో 10,000 వరకు అయితే ఇంక్రీజ్ అయింది, కానీ వర్తే. ఎందుకంటే మనం రైడర్ కానీ XP125 మిగతా వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే గట్టి కాంపిటీషన్ ఇచ్చేలాగా మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. సో ఓవరాల్గా ఇదైతే నా నుండి 2025 SP125 యొక్క డీటెయిల్ రైడ్ రివ్యూ అయితే. సో ఈ బైక్ని మీరు నియర్ బై ఆదిలాబాద్ పర్చేస్ చేద్దాం అనుకుంటే కనుక శ్రీ మహాలక్ష్మి హోండా వాళ్ళకైతే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటే దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.